సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్పై అగంతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. లచ్చపేటకు చెందిన ముస్తఫా తన ఇంటి ముందు ద్విచక్ర వాహనాన్ని పార్కు చేయడం జరిగిందన్నారు. బుర్కా వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి బైక్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో వెంటనే గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదయ్యింది. ఇలాంటి ఘటనే అక్బర్పేట బూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన విషయాన్ని మర్చిపోకముందే మళ్లీ ఇలాంటి ఘటనే దుబ్బాకలో చోటు చేసుకోవడంతో నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా వాహనాలకు నిప్పంటించే వారిపై కఠినంగా వివరించాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తి వచ్చి బురక పైన వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి ఆల్రెడీ బండి మీద పోసి అంటి పెట్టి వెళ్ళేటప్పుడు శబ్దానికి లేచి నేను వాటర్ పోసేపటికనే బండి ఆగింది. మేమందరం చచ్చిపోతాము. గల్లీలంతా ప్రమాణంగా ఉంది. అది ఎవరో ఏమో తెలియని వ్యక్తి సీసీ కెమెరా చూసినాము. మరి వ్యక్తి కనిపిస్తలేరు, ఎవరో ఏమో తెలియదు. ఇలాని వ్యక్తిని ఎవరు కానీ దొరకబట్టి చెప్పగలరు.